క్యాన్సర్ బాధితుల కోసం మేమున్నామంటోంది గ్రేస్ అనే స్వచ్ఛంద సంస్థ. అమెరికాలోని కొందరు డాక్టర్లు స్థాపించిన గ్రేస్ క్యాన్సర్తో బాధపడుతున్న పేదలకు ఎంతో సేవ చేసింది. 2013లో ప్రారంభమైన గ్రేస్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి క్యాన్సర్ రీసెర్చ్కు నిధులను అందించింది. క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూనే మరోవైపు అనేక రకాల క్యాన్సర్ బాధితులకు మేమున్నామని భరోసా ఇస్తోంది గ్రేస్. డాక్టర్ చిన్నబాబు సుంకవాలి ఆధ్వర్యంలో గ్రేస్ ఇప్పటికే మంచి పేరు సంపాదించింది. సేవే లక్ష్యంగా గ్రేస్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన సదస్సులో మెళకువలను ఎన్ఆర్ఐలకు తెలిపారు డాక్టర్లు. ఈ క్రమంలో తానా కూడా పాలు పంచుకుంది. Most of them, we need to look at the common cancers rather than every cancer. So they can, in a nutshell, if I had to define what is cancer, it is nothing but uncontrolled, unregulated division of cells in the body. So the cells will grow out of control. They keep on multiplying. They don't stop. ఓపిక్గా more than 100 people ఇక్కడ 2 గంటలకు పైన కూర్చుని చాలా మన డాక్టర్ చిన్నబాబు గారు చాలా వాల్యుబుల్ సజెషన్స్, ఆయన ఎక్స్పీరియన్స్, వాళ్ళ సజెషన్స్ అంతా ఇవ్వడం జరిగిందండి. సో తానా తరపున గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ అండి. గత 2 రోజులుగా ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ డాక్టర్ చిన్నబాబు గారు. It was just an amazing experience అండి. And the service, Grace Cancer Foundation chestuna service, being a very successful oncologist, not only education but he has this humane angle to it. They are doing an amazing job. We really learned a lot of information as a layman, what is cancer and how to prevent it, what are the symptoms and what are the facilities available. It's been really informative for one and every one of us here. సో క్యాన్సర్ మీద ఒక ఐడియాని, క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి విద్యాగారి పార్టీ అండ్ తానా టీమ్ అండ్ ఆల్సో సపోర్ట్ చేసినటువంటి ఎన్జేటీఏ టీమ్ అండ్ అదర్ తెలుగు అసోసియేషన్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. సో ఇలాంటి టీమ్స్ మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇండియాలో కూడా చేపట్టాలని మేము కూడా చిన్నబాబు గారు హెల్ప్ తీసుకొని తప్పకుండా మేము కూడా బ్యాక్ ఇన్ ఇండియా మా హోమ్ టౌన్స్లో మేము కూడా